ఈరోజు ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 11వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 11వ పాఠం ఆహార భద్రత. ఇందులో 152 నుంచి 155 పేజీ వరకు. జాతీయ పోషకాహార సంస్థ చేసిన సర్వే ఏం తెలియజేస్తుంది? దేశంలోని పలు రాష్ట్రాల్లో సర్వే చేసిన 1 నుంచి 5 సంవత్సరాల వయసున్న 7,000 మంది పిల్లలలో ఎంతమంది తక్కువ బరువు ఉన్నారంటే 45% మంది తక్కువ బరువు ఉన్నారు. జాతీయ పోషకాహార సంస్థ చేసిన సర్వే ఏం తెలియజేస్తుందంటే దేశంలోని పలు రాష్ట్రాల్లో సర్వే చేసిన 1 నుంచి 5 సంవత్సరాల వయసున్న 7,000 మంది పిల్లల్లో ఎంతమంది బరువు తక్కువ ఉన్నారంటే 45% మంది, అంటే దగ్గర సగానికి సగం మంది బరువు తక్కువ ఉన్నారు. అంటే సాధారణ ప్రామాణికాల ప్రకారం ఉండవలసిన దానికంటే తక్కువ బరువు ఉన్నారు. ఈ పిల్లలు వాస్తవానికి సరిపడా ఏమి దొరకక ఆకలితో ఉంటున్నారంటే ఆహారం దొరక. అంటే సాధారణ ప్రామాణికాల ప్రకారం ఉండవలసిన దానికంటే తక్కువ బరువు ఉన్నారు. ఈ పిల్లలు వాస్తవానికి సరిపడా ఏమి దొరకక ఆకలితో ఉంటున్నారంటే ఆహారం దొరక్క. వాళ్ళు చాలా తక్కువ బరువు ఉంటే తప్పించి చూడగానే గుర్తించడం కష్టం. మన లోక జ్ఞానంతో దేశంలో అధిక సంఖ్యలో పిల్లలు ఎంత బరువు ఉన్నారని గుర్తించడం కష్టం. అంటే తక్కువ బరువు, వాళ్ళు చాలా తక్కువ బరువు ఉంటే తప్పించి చూడగానే గుర్తించడం కష్టం. మన లోక జ్ఞానంతో దేశంలో అధిక సంఖ్యలో పిల్లలు ఎంత బరువు ఉన్నారని గుర్తించడం కష్టం. అంటే తక్కువ బరువు. ఇటువంటి పిల్లలను చూడటం అలవాటైపోయి ఇదే సమాజం అని అనుకుంటాం. ఈ సర్వే మన సాధారణ అభిప్రాయాలను బద్దలు కొట్టి దేశంలోని దాదాపు ఎంతమంది పిల్లల ఎదుగుదల సామర్థ్యాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని గుర్తించేలా చేస్తుందని సగం మంది. ఇటువంటి పిల్లలను చూడటం అలవాటైపోయి ఇదే సమాజం అని అనుకుంటాం. ఈ సర్వే మన సాధారణ అభిప్రాయాలను బద్దలు కొట్టి దేశంలోని దాదాపు ఎంతమంది పిల్లల ఎదుగుదల సామర్థ్యాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని గుర్తించేలా చేస్తుందని సగం మంది. ఈ నివేదిక ఎలా పేర్కొంటుందంటే మొత్తంగా ఎంతమంది పిల్లలు తక్కువ బరువు ఉన్నారంటే 45%. ఆల్రెడీ చెప్పుకున్నాం. 7,000 మంది పిల్లలు 40% మంది పిల్లలు తక్కువ బరువు ఉన్నారు. 1 నుంచి 3 సంవత్సరాల పిల్లలతో పోలిస్తే ఎన్ని సంవత్సరాల పిల్లల్లో ఇది చాలా ఎక్కువగా ఉందంటే 3 నుంచి 5 సంవత్సరాల పిల్లల్లో. 1 నుంచి 3 సంవత్సరాల పిల్లలతో పోలిస్తే ఎన్ని సంవత్సరాల పిల్లలు ఇది చాలా ఎక్కువగా ఉందంటే 3 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లల్లో. ఏ రాష్ట్రాల్లో ఇది 50% మించి ఉంది? యావరేజ్గా అయితే 45% అంటున్నారు, కానీ ఏ రాష్ట్రాలు ఇది 50% మించి ఉందంటే తక్కువ బరువు ఉన్నది? అది గుజరాత్ 58%, మధ్యప్రదేశ్ 56.9%, ఉత్తరప్రదేశ్ 53.2%. ఏ రాష్ట్రాలు ఇది 50% మించి ఉందంటే గుజరాత్ 58%, మధ్యప్రదేశ్ 56.9%, ఉత్తరప్రదేశ్ 53.2%. తక్కువ బరువు ఉండటం అన్నిటికంటే తక్కువగా ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ రాష్ట్రంలో 24% ఉంది. యావరేజ్గా 45% ఉంటే ఈ తక్కువ బరువు ఉండటం అన్నిటికంటే తక్కువగా ఏ రాష్ట్రంలో ఉందంటే కేరళ రాష్ట్రం. ఇది 24% ఉంది. బరువు చాలా తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి మొత్తం మీద ఎంతమంది పిల్లలు ఉందంటే 16%. బరువు చాలా తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి, బరువు మామూలుగా తక్కువ ఉండడం వేరు, తీవ్ర పరిస్థితి ఉండడం వేరు. తీవ్ర పరిస్థితి మొత్తం మీద ఎంతమంది పిల్లలు ఉందంటే 16% పిల్లలు ఉంది. ఈ 45% పిల్లల్లో తీవ్ర పరిస్థితి ఎంతమంది శాతంలో ఉందంటే దగ్గర 1/3 మెంబర్స్, అంటే 16%. బడిలో చేరే వయస్సు రాని పిల్లలకు పోషకాహార శాస్త్రజ్ఞులు ఎన్ని చాట్లను ఉపయోగిస్తారంటే 3 చాట్లను ఉపయోగిస్తారు. బడిలో చేరే వయస్సు రాని పిల్లలకు పోషకాహార శాస్త్రజ్ఞులు ఎన్ని చాట్లను ఉపయోగిస్తారంటే 3 చాట్లను ఉపయోగిస్తారు. ఈ 3 వేరు సూచికలు మనకు పిల్లల పోషకాహార స్థాయికి సంబంధించి పూర్తి వివరాలను అందిస్తాయి. ఈ మూడు చాట్లు కూడా వాటిని కింద ఇచ్చారు చూడండి. సూచిక, ఫస్ట్ సూచిక ఏంటంటే వయస్సుకు ఎదురుగా బరువును చూపించడం. వయస్సు ఉంటుంది, బరువు ఉంటుంది ఒక సూచిక. వయసుకు తగ్గట్టుగా బరువు. సాధారణ స్థాయి కంటే కింద ఉన్న పిల్లలు ఏమవుతుందంటే తక్కువ బరువు ఉంటుంది. మీ మాటలు వివరించండి అంటే దాని అర్థం ఏంటంటే సాధారణ స్థాయి కంటే తక్కువగా బరువు ఉందంటే దాని అర్థం వాళ్ళ వయసు పెరుగుతుంది కానీ బరువు మాత్రం పెరగట్లేదు, ఆ వయసు తగ్గట్టుగా అని మనం వివరణ ఇవ్వచ్చు. దేశంలో ఎంతమంది పిల్లలు ఈ కోవలోకి వస్తారంటే 40%. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. దేశంలో ఎంతమంది పిల్లలు ఈ కోవలోకి వస్తారంటే 45% పిల్లలు. వయసు ఎదురుగా ఎత్తు చూపించారు. వయసు ఎదురుగా బరువు చూపించారు, ఈసారి ఎత్తు చూపిస్తున్నారు. వయస్సు బరువు, వయస్సు రెండోది ఎత్తు. ఎదుగుదలకు కుజించుకుపోయింది అంటే ఎదుగుదల కుజించుకుపోయింది అంటే ఎత్తు పెరగట్లేదు, అక్కడ బరువు పెరగట్లేదు, ఇక్కడ ఎత్తు పెరగట్లేదు. దీర్ఘకాలం పాటు పిల్లలు పోషకాహార లోపానికి గురైతే వాటి ఎముకలు ప్రభావితం అవుతాయి. ఇటువంటి పిల్లలు వాళ్ళ వయసుకు తగిన ఎత్తు ఉండరు, ఆ తర్వాత దీనికి సరిచేయడం కుదరదు. ఇటువంటి పిల్లలు దేశంలో అందులో ఎంతమంది వస్తారంటే 47%. దేశంలో వయసు తగ్గట్టుగా బరువు లేని వాళ్ళు 45% మంది ఉన్నారు. దేశంలో వయసు తగ్గట్టుగా ఎత్తు లేని వాళ్ళు 41% మంది ఉన్నారు. ఎందుకంటే ఎత్తు సరిగ్గా ఉండదు అంటే ఇటువంటి పిల్లలు దీర్ఘకాలం పాటు పిల్లలు పోషకాహార లోపానికి గురైతే వారి ఎముకలు ప్రభావితం అవుతాయి. ఇటువంటి పిల్లలు వాళ్ళ వయసుకు తగిన ఎత్తు ఉండరు, ఆ తర్వాత దీనిని సరిచేయడం కూడా కుదరదు. చిన్న వయసులో పోషకాహార లోపం ఉంటే వాళ్ళ ఎముకలు కుసించుకుపోయి ఏమవుతుందంటే ఎత్తు తక్కువైపోతారు. వీటిని పెద్ద అయిన తర్వాత సరిచేయడం అనేది కుదరదు.
తర్వాత ఎత్తు ఎదురుగా బరువును చూపించడం. ఇప్పుడు వయస్సు బరువు తీసుకున్నారు. ఎత్తు ఎదురుగా బరువు చూపించడం. బక్క చిక్కడం, బరువు ఉండరు, ఎత్తు ఉండరు. ఇటీవల బరువు కోల్పోవటానికి ఇది సూచిస్తుంది. వెంటనే తగినంత ఆహారం ఇస్తే ఈ స్థితి నుండి కోలుకోగలుగుతారు. ఇటువంటి వారు భారతదేశంలో 21% మంది ఉన్నారు. ఎత్తు ఎదురుగా బరువు చూపించడం అంటే బక్క చిక్కడం అంటే ఎత్తు పెరగరు, అలాగనే బరువు పెరగరు, రెండూ ఉండవు. ఇటీవల బరువు కోల్పోవటాన్ని ఇది సూచిస్తుంది. వెంటనే తగినంత ఆహారం ఇస్తే ఈ స్థితిని మనం కోలుకోవచ్చు. ఇది భారతదేశం ఎంత శాతం పిల్లలు ఉన్నారంటే 27%. వయోజనులైన స్త్రీ పురుషులు పోషకాల స్థాయిని దేంతో కొలుస్తారంటే శరీర బరువు సూచిక, బాడీ మాస్ ఇండెక్స్, BMI, బాడీ మాస్ ఇండెక్స్. వయోజనులైన స్త్రీ పురుషులు పోషకాల స్థాయిని దేంతో చూస్తారంటే శరీర బరువు సూచిక. అక్కడ బరువు సూచిక బాడీ మాస్ ఇండెక్స్తో చూపిస్తారు. పైన 3 సూచికలు ఉన్నాయి కదా చిన్నపిల్లలకి, అవి ఏంటంటే వయస్సు బరువు, వయస్సు ఎత్తు, బరువు ఎత్తు. ఇక్కడ వయోజనులైన అంటే పెద్దవాళ్ళైన స్త్రీ పురుషుల పోషకాల స్థాయిని దేంతో కొలుస్తారంటే శరీర బరువు సూచిక, బాడీ మాస్ ఇండెక్స్. దీని గురించి ఇంతకుముందు తరగతిలో తెలుసుకున్నారు. ఈ BMI అంటే సూత్రం ఏంటంటే బరువు కిలోల్లో ఉంటుంది, దాన్ని మీటర్లో ఎత్తు వర్గం. బరువు కిలోల్లో ఉండాలి, ఎత్తు అనేది మీటర్లో ఉండాలి, ఈ వర్గం. దీన్ని బరువు ఎత్తుల్లో సూచిస్తారు. ఓకేనా. బరువు శరీర బరువు సూచిక అంటే ఇక్కడ ఎత్తు బరువు అనేది చూపిస్తారు. బాడీ మాస్ ఇండెక్స్. BMI అంటే బరువు కిలోలో ఉండాలి, ఎత్తు ఏమో మీటర్లో ఉండాలి. ఏ సూచికను ఒక పరిధితో పోల్చి ఒక వ్యక్తి బరువు తక్కువ ఉందో, సాధారణ బరువు ఉందో, ఎక్కువ బరువు ఉందో తెలియజేస్తుంది BMI. అతని ఎత్తు తగ్గట్టు బరువు తగ్గట్టు ఎత్తుగా ఉన్నాడా లేదనేది ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది చూపిస్తుంది. ఈ సూచికను ఉపయోగించి అతను బరువు ఎక్కువ ఉన్నాడా లేదా, ఎత్తు తగ్గట్టు బరువు ఉన్నాడా లేదా అనేది ఇది తెలియజేస్తుంది. ఏ సూచిక ఎక్కువగా ఉంటే కొవ్వు ఎక్కువగా ఉందని, తక్కువగా ఉంటే ఉండవలసిన దాన్ని తక్కువగా ఉందని తెలుస్తుంది. BMI సూచికలో ఏ సూచిక ఎక్కువగా ఉంటే అంటే ఈ BMI సూచికలు ఎక్కువగా ఉందంటే అంటే పైన బరువు ఉంది కదా, కింద నుండి ఎత్తు దగ్గర 50 సెంటీమీటర్లు ఉన్నారనుకోండి, 4 అడుగులు ఉన్నారనుకోండి, బరువు ఏమో 50 కేజీలు ఉందనుకోండి, లేకపోతే 40 కేజీలు ఉన్నారనుకోండి, అప్పుడు యావరేజ్ 10 కేజీలు వస్తుంది కదా. అలాగే ఇక్కడ బరువు అనేది 60 కేజీలు ఉన్నారనుకోండి, ఎత్తు అదే 4 అడుగులు అంటే 4 మీటర్లు ఉన్నారనుకోండి, దాని అర్థం ఏంటి, అప్పుడు ఏమవుతుందంటే 4 12 5 60 తీసుకుంటే 12 5 60, అక్కడ బరువు ఏమవుతుంది, పెరిగిపోతుంది. అంటే ఈ BMI సూచిక వాల్యూ పెరుగుతుంది. BMI సూచిక వాల్యూ పెరుగుతుంది కదా, అర్థం ఏంటి, వాళ్ళలో కొవ్వు ఎక్కువగా ఉందని అర్థం. సింపుల్గా దీని అర్థం ఏంటి, ఏ సూచిక ఎక్కువగా ఉంటే కొవ్వు ఎక్కువగా ఉందని, తక్కువగా ఉంటే ఉండవలసిందని కొవ్వు తక్కువగా ఉందని తెలుస్తుందని BMI సూచిక. పైన బరువు కిందనున్న హైట్ అలాగే ఉంచి బరువును పెంచుతూ ఉంటే బరువు పెరుగుతూ ఉంటుంది, BMI వాల్యూ పెరుగుతూ ఉంటుంది. BMI ఇండెక్స్ వాల్యూ పెరుగుతుందంటే వాళ్ళ బరువు పెరిగిందని అర్థం. బరువు అంటే దాని అర్థం ఏంటి, కొవ్వు పెరిగిందని అర్థం. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం స్త్రీ పురుషుల పరిస్థితి ఇలా ఉంది. జాతీయ పోషకాహార సంస్థ సర్వే చేస్తే స్త్రీ పురుషుల పరిస్థితి ఇలా ఉంది. పురుషుల్లో తీవ్ర శక్తి లోపం అంటే BMI అనేది 18.5 కంటే తక్కువ ఉంది. BMI ఇండెక్స్ 18.5 కంటే తక్కువ ఉంది, అంటే 35% ఎంతమంది ఉన్నారు. అధిక బరువు ఉపకాయం BMI వాళ్ళు 25 కంటే ఎక్కువ ఉన్నారు. మీకు అర్థమైంది. BMI ఇండెక్స్ ఎలాగంటే 25 కంటే ఎక్కువ ఉంది. ఇలాంటి వాళ్ళు ఎంత ఉన్నారు, 10%గా ఉంది. పురుషుల్లో తీవ్ర శక్తి లోపం BMI అనేది 18.5 కంటే తక్కువ ఉంది, అంటే 30%, అంటే లోపం ఎక్కువగా ఉంది. 90% మంది పురుషుల్లో తీవ్ర శక్తి లోపం ఉండేవాళ్ళే. అలాగే 10% మంది ఉపకాయంలో ఉన్నారంటే BMI ఇండెక్స్ 25 కంటే ఎక్కువ ఉంది. 25 కంటే ఎక్కువ ఉందంటే వాళ్ళ దాంట్లో కొవ్వు బాగా పెరిగి ఉంది అని అర్థం. 25 పాయింట్ల కంటే ఎక్కువ ఉంది BMI అనేది, అధిక బరువు ఉపకాయం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 10%గా ఉన్నారు. ఎంతమంది మహిళల్లో తీవ్ర శక్తి లోపం ఉండగా ఎంతమంది మహిళలు అధిక బరువు ఉపకాయం కనిపిస్తుందంటే తీవ్ర శక్తి లోపం పురుషుల్లో స్త్రీల్లో కూడా 35%. గుర్తుపెట్టుకోండి, ఉపకాయం పురుషుల్లో 10% ఉంటే స్త్రీల్లో 14% ఉంది. ఇక్కడ చూసిన 35, 14, పైన పురుషుల్లో తీవ్ర శక్తి లోపం 35. అదే స్త్రీల్లో అక్కడ 10% ఉంది, ఇక్కడ 14% ఉంది. ఓకేనా. పురుషుల్లో అయితే 10%, 14% స్త్రీల్లో. ఇది అధిక బరువు లేదా ఉపకాయం. తీవ్ర శక్తి లోపం ఏ రాష్ట్రాలు అత్యధికంగా ఉందంటే ఒరిస్సా, గుజరాత్, ఉత్తరప్రదేశ్. తీవ్ర శక్తి లోపం ఏ రాష్ట్రాల్లో అధికంగా ఉందంటే ఒరిస్సా, గుజరాత్, ఉత్తరప్రదేశ్. ఆ తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఎంతమంది మహిళలు తీవ్ర శక్తి లోపం ఉందంటే 33 నుంచి 38%. మనం యావరేజ్గా 35 పెట్టుకున్నాం, కానీ ఎంత ఉందంటే తీవ్ర శక్తి లోపం 33 నుంచి 38, అంటే 38 దాటిపోతుంది అనమాట. 33 నుంచి 38 మధ్యలో ఉందంటే యావరేజ్గా 35 తీసుకున్నారు, కానీ 38 వరకు కూడా పోతుంది అనమాట. ఈ రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఎంతమంది మహిళలు తీవ్ర శక్తి లోపం ఉందంటే ఎంతమంది మహిళలు 33 నుంచి 38% మహిళలు తీవ్ర శక్తి లోపం ఉంది.
ఆహార పద్ధతికి దీనికి సంబంధం ఏంటి అసలు? ఈ పోషకాహార లోపానికి, లేకపోతే ఈ శక్తి లోపానికి, ఆహార భద్రతకు గల సంబంధం ఏంటని అడుగుతున్నారు. దీనికి ఈ ఇండెక్స్‌లకి దానికి అసలు ఆహార భద్రత సంబంధం ఏంటని ఇప్పుడు మనం చూద్దాం. ఎక్కడ ప్రజా వైద్యశాలకు తక్కువ బరువున్న రోగులు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వస్తారని ఛత్తీస్‌గఢ్‌లో. ఎక్కడ ప్రజా వైద్యశాలకు తక్కువ బరువున్న రోగులు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వస్తారని ఛత్తీస్‌గఢ్‌లో. అక్కడి డాక్టరు ఈ పరిస్థితిని వివరించారు. కుటుంబానికి నెలకు రేషన్ దుకాణం ద్వారా లభించే 35 కిలోల ఆహార ధాన్యాలు 5గురు ఉన్న కుటుంబంలో ఎన్ని రోజులు సరిపోతాయంటే 11 రోజులు సరిపోతాయి. ఇప్పుడు అక్కడ ఉన్న ఒక డాక్టర్ ఏమంటాడంటే కుటుంబానికి నెలకు రేషన్ దుకాణం ద్వారా లభించే 35 కిలోల ఆహార ధాన్యాలు 5గురు ఉన్న కుటుంబంలో ఎన్ని రోజులు సరిపోతాయి అంటే 11 రోజులు సరిపోతాయి. మిగిలిన రోజులు ఏం చేస్తారు? మిగిలిన రోజులకు వాళ్ళు తాము పండించిన ఆహారం పైన లేదా మార్కెట్లో కొన్న దానిపైన ఆధారపడాలి. వాళ్ళు రేషన్ ద్వారా తీసుకుని 35 కేజీల బిల్లు 11 రోజులు వస్తాయంటే సగం నెల కూడా రావు. మిగిలిన ఏం చేస్తారు? బయటైనా కొనాలి, వాళ్ళు పండించిన వాని మీద తినాలి. ఉదాహరణకు బిలాస్పూర్లో రిక్షా తొక్కే వ్యక్తి రోజుకి ఎన్ని రూపాయలు సంపాదిస్తుంది? 70 నుంచి 80 రూపాయలు. అది ఇంటి అద్దెకి 400 రూపాయలు పోద్ది, కరెంటుకి 100 రూపాయలు ఖర్చు అవుద్ది, అంటే 500 రూపాయలు ఖర్చు అవుద్ది. రోజుకి 70 రూపాయలు, లీస్ట్గా 70 రూపాయలు, 30 రోజులు కష్టపడితే 2100 రూపాయలు వస్తుంది. 100 రూపాయలు కరెంటుకి పోద్ది, ఇంకా 2000 రూపాయలు ఉంటుంది. 2000 రూపాయలు 400 రూపాయలు అతడి ఇంటికి అద్దెకి పోద్ది, ఇంకా మిగిలేదు 1600 రూపాయలే. అతడు బరువు కోల్పోవడం, క్షయికి గురి కావడం ఆశ్చర్యం కలిగించదు. అంటే ఈ గణాంకాలు దేనికి సూచికలు అంటే ఆహార భద్రతకు సూచికలు. అతడు 1600 రూపాయలు ఎక్కడ బియ్యం కొంటాడు, ఎక్కడ సరుకులు కొంటాడు, ఇంట్లో వాళ్ళని ఏ విధంగా పోషిస్తాడు అంటే వీళ్ళకు కొనుగోలు శక్తి తక్కువగా ఉంది. దాని అర్థం ఏంటంటే వీళ్ళకి కూడా ఆహార భద్రత తక్కువగా ఉంది. అంటే కొనుగోలు శక్తి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆహార భద్రత కూడా డౌన్ అయిపోయింది. ఛత్తీస్గఢ్ డాక్టర్ ఇలా చెప్తున్నాడు. ఆయన ఏమంటారంటే ఛత్తీస్గఢ్ డాక్టర్ సరిపడా ఆహారం ఉంటే ఎవరు ఉండవలసిన దానికంటే తక్కువ బరువు కానీ తక్కువ ఎత్తు కానీ ఉండరు. అందరికీ తెలిసిందే. దేనికైనా నిరూపణ వాస్తవంలో కనపడాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ సామర్థ్యం, ఆహార పంటలు పండించడానికి ప్రాధాన్యత, ప్రజల కొనుగోలు శక్తి వంటి వాటన్నిటిని ప్రజలు ఎత్తు, బరువు వంటి సూచికల ద్వారా అంచనా వేయవచ్చు. ఓకే, అంతేకాకుండా ఒక వ్యక్తి ఎత్తు ద్వారా అతనికి లేదా ఆమెకు బాల్యంలో సరిపడా ఆహారం అందించలేదో కూడా చెప్పవచ్చు. తక్కువ బరువు, తక్కువ ఎత్తు ఉన్న వాళ్ళు పోషకాహార లోపానికి గురయ్యారని పేర్కొంటారు. కానీ ఆకలికి గురయ్యారనటం సరైనది కాదు. తక్కువ బరువు, తక్కువ ఎత్తు ఉన్న వాళ్ళు పోషకాహార లోపానికి గురయ్యారని పేర్కొంటారు, కానీ ఆకలికి గురయ్యారనటం సరైనది కాదని ఆ డాక్టర్ యొక్క అభిప్రాయం. సారాంశం: ఈ పాఠం మొదటి భాగంలో దేశం మొత్తాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార భద్రత అనే అంశాన్ని పరిశీలించాం. ఆహార ఉత్పత్తిని పెంచడానికి ఏం చేయాలని ముఖ్యమైన ప్రశ్న తర్వాత ఆహార లభ్యతను ఎలా గణించాలనే విషయం చర్చించాం. ఇవన్నీ చర్చించుకున్నాం. వేటి అందుబాటు అనేది వాస్తవంలో పెరగకపోయినా అది తగ్గిపోవటం అనేది బాధాకరమైన వాస్తవం. అంటే తలసరి ఆహార ధాన్యాలు అనేవి అంటే ఒక వ్యక్తికి ఇంత తలసరి ధాన్యం కావాలి, ఒక 300 క్యాలరీలు, 500 క్యాలరీలు, 250 క్యాలరీలు, ఒక 400 క్యాలరీలు, లేకపోతే 510 క్యాలరీలు ఎంతో కావాలి ఆహార ధాన్యాలు. అది పెరగడం కాదు కదా, తగ్గిపోతూ ఉంది ప్రతి సంవత్సరానికి. ఉత్పత్తి అయిన ధాన్యం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. వేటి ద్వారా ఆహారం అందుబాటులోకి రావాలంటే మార్కెట్లో కొనటం ద్వారా కానీ, చౌక ధరల దుకాణం నుండి కానీ, మధ్యాహ్న భోజనం వంటి పథకాల ద్వారా కానీ అందుబాటులో రావాలి. ఉత్పత్తి అయిన ధాన్యం అంటే మన దేశంలో ఉత్పత్తి అయిన ధాన్యం మొత్తం ప్రజలందరికీ అందుబాటులో రావాలి. వేటి ద్వారా ఆహారం అందుబాటులోకి రావాలంటే ఈ కింది వాటి ద్వారా మార్కెట్లోనైనా కొనాలి, చౌక ధరల దుకాణంలోనైనా కొనాలి, మధ్యాహ్న భోజనం పథకాల ద్వారానైనా జనాలకు అందుబాటులో రావాలి. ఉత్పత్తి చేయడమే కాదు, అందుబాటులో కూడా రావాలి. అధిక శాతం ప్రజలు వారికి కావాల్సిన దానికంటే తక్కువ క్యాలరీ తీసుకుంటున్నారు. ఇది ఎవరిలో చాలా ఎక్కువ అంటే పేదవారిలో చాలా ఎక్కువ. అధిక శాతం ప్రజలు వారికి కావాల్సిన దానికంటే తక్కువ క్యాలరీ అంటే తక్కువ, సింపుల్గా మన భాషలో అయితే తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. ఇది ఎవరిలో చాలా ఎక్కువ అంటే పేదవారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు, మాంసం, గుడ్లు వంటి వాటి వినియోగం చూస్తే వేటి క్షీణత ఆందోళనకరంగా ఉందంటే క్యాలరీల వినియోగం చూస్తే క్షీణత చాలా ఆందోళనకరంగా ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరమైన చోట ప్రభావవంతంగా పనిచేయడం లేదు. పిల్లల్లోనూ వయోజనుల్లోనూ తక్కువ బరువు సమస్య తీవ్రంగా ఉందని ఏ నివేదికలు తెలియజేస్తున్నాయి అంటే పోషకాహార నివేదికలు తీవ్రంగా ఎవరు ఎన్ని నివేదికలు ఇచ్చినా, ఎవరు ఎన్ని సర్వేలు చేసినా పోషకాహారం అనేది అందరిలోనూ చాలా తక్కువగా ఉంది. తీసుకోవాల్సిన క్యాలరీల కంటే చాలా తక్కువగా తీసుకుంటున్నారు ఎక్కువ శాతం ప్రజలు తీసుకోవాల్సిన ఆహారం కంటే తక్కువ తీసుకుంటున్నారు. దేశంలో సరిపడేంత ఆహార నిల్వ ఉన్నప్పటికీ చాలామంది ప్రజలు ఆకలితో ఉంటే ఏ లోపానికి గురవుతున్నారంటే పోషకాహార లోపానికి గురవుతున్నారు. ఇది ఆమోదనీయం కాదు. ఏ భద్రత సమస్యను పరిష్కరించడానికి జాగ్రత్తగా ఆలోచిస్తూ పైన చర్చించిన అన్ని కోణాల్లో ప్రయత్నించాల్సి ఉంటుందంటే ఆహార భద్రత సమస్యను పరిష్కరించడానికి అన్ని కోణాల్లో మనం చర్చించాలి. తప్పుడు వాక్యాలు సరిచేయండి అంటున్నారు. ఆహార భద్రత సాధించడానికి ఆహార ఉత్పత్తిని పెంచితే సరిపోదు. ఇది సరికాదు. ఆహార భద్రత సాధించాలంటే ఆహార ఉత్పత్తి పెంచడం కాదు, వావి కూడా పూర్తిగా వినియోగం రావాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, వాటి వినియోగం కూడా పూర్తిగా రావాలి. ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరగాలి. రెండు ఉండాలి. ఆహార భద్రత సాధించడానికి ఒకే పంట సాగును ప్రోత్సహించాలంటే ఇది కూడా సరికాదా.
వ్యవసాయ వైవిధ్యీకరణకు వెళ్ళాలి. అంటే వ్యవసాయంలో ఒక వైవిధ్యమైన వాటిని అనుభవించాలి. అంటే ఒకే పంటని మనం ఒకే సాగుగా చేస్తే నేల భూసారం అనేది తగ్గిపోతుంది. ఎక్కువ సమయంలో తక్కువ పంటలే పడతాయి. అది రకరకాల పంటలు వేశారనుకోండి, నేల సారం పెరుగుతూ ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ పంటలు కూడా వస్తూ ఉంటాయి. దీనివల్ల ఆహార భద్రత సాధించడానికి అవకాశం ఉంటుంది. తక్కువ ఆదాయం ఉన్న ప్రజలు తక్కువ క్యాలరీల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రం సరైనదే. ఆదాయం తక్కువ ఉంటే ఆహార కొనుగోలు శక్తి తక్కువగా ఉంటుంది. ఆహార ధాన్యాన్ని కొనుగోలు శక్తి, దీనివల్ల క్యాలరీల వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. ఆహార భద్రతను సాధించడంలో చట్టసభల ప్రాధాన్యత ఎక్కువ. ఇది కూడా సరైనది. ఆహార భద్రతను సాధించడంలో మెయిన్ చట్టసభల ప్రాధాన్యత మాత్రం ఉండాలి. పిల్లల పోషకాహార లోపాన్ని సరిచేయడానికి ప్రజా పంపిణీ వ్యవస్థను ఉపయోగించవచ్చు. ఓకే, ఇది కూడా సరైనది. పిల్లల పోషకాహార లోపాన్ని సరిచేయడానికి ప్రజా పంపిణీ వ్యవస్థను ఉపయోగించవచ్చు. సరైనది. ఇలాగే మధ్యాహ్న భోజన పథకం అని, ప్రజా పంపిణీ వ్యవస్థ, అంగన్వాడీలు, ఇవన్నీ కూడా అన్నీ దీని కిందకు వస్తాయి. ఇందులో ఒకటి కాబట్టి ఓకే, సరైనది. గ్రామీణ ప్రాంతంలో క్యాలరీ వినియోగం గత కొద్ది కాలంగా ఏమవుతుందంటే తగ్గుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో క్యాలరీల వినియోగం గత కొద్ది కాలంగా తగ్గుతుంది. 2004-2005లో తలసరి సగటు క్యాలరీల వినియోగం అవసరమైన దానికంటే ఎలా ఉందంటే తక్కువగా ఉంది. ఎప్పుడు కూడా తక్కువగానే ఉంది. పట్టణ ప్రాంతంలో ఉంటున్న వ్యక్తికి రోజుకు 2100 క్యాలరీలు అవసరం. రోజు కనీసం 2100 క్యాలరీలు అవసరం. పట్టణ క్యాలరీలు అవసరం వినియోగం మధ్య అంతరం ఎంత అంటే 300 క్యాలరీలు. ఇప్పుడు పట్టణ ప్రాంతానికి గ్రామీణ ప్రాంతానికి అక్కడ 2400, ఇక్కడ 2100. అది కూడా 300 క్యాలరీల డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ పట్టణ ప్రాంతాల వాళ్ళకి 2100 క్యాలరీలు కావాలి. కానీ పట్టణ ప్రాంతాల్లో నివసించే ఎక్కువ మంది ప్రజలకి వాళ్ళ వినియోగానికి మధ్య క్యాలరీల అంతరం, అంటే దాని యొక్క భేదం ఎంత ఉందంటే 300 క్యాలరీలు కూడా ఉంది. థ్యాంక్ యూ.